సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. కుల సంఘాలైనా, మత సంఘాలైనా, అసోసియేషన్లైనా 10 మందికి ఉపయోగపడాలి. అంతేగాని కమిటీల పేరు చెప్పి అమాయకులను భయపెట్టద్దు. పెద్ద మనుషుల పేరుతో వేధించకూడదు. ఏ అసోసియేషన్లకు, కమిటీలకు వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఉంటాయా? అందులో ఉండేది మనుషులే కదా. మరి సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ కమిటీలు, కుల సంఘాలు, మత సంఘాలు, అసోసియేషన్లు ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి. ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి? అమాయకులను వేధించేందుకే ఆ సంఘాలు పెడితే అలాంటి వాటిని రద్దు చేయాలి. ఇలాంటి బాధిత కుటుంబాలు ఇవే కోరుకుంటున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బేస్తవారిపేటలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడలో చంద్రశేఖర్, లక్ష్మి అనే దంపతులు 2 దుకాణాలలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ దుకాణ సముదాయ నిర్మాణానికి కాలనీ కమిటీ 5 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసి అగ్రిమెంట్ రాసుకున్నారు. దీంతో చంద్రశేఖర్కు డబ్బులు సమకూరకపోవడంతో కమిటీ ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ దంపతులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాలనీ వాసుల వైఖరిని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం దుకాణాల బంద్కు పిలుపునిచ్చింది. దీంతో నిర్మల్లోని ఆర్యవైశ్యులు దుకాణాలను మూసి ఉంచి సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ దంపతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆర్గానిక్ ప్రాసెస్ పాయిజన్ తీసుకున్నారు. హస్బెండ్ కొంచెం ఎక్కువ తీసుకున్నారు. ఆయన కాన్షియస్నెస్ ఇంకా బాగాలేదు. ఈజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ డ్రౌసీ. ఈజ్ మోర్ అన్స్టేబుల్. వైఫ్ కొంచెం బెటర్గానే ఉన్నారు. అంటే ఇది 48 to 72 hours కొంచెం బెటర్ అయినా కానీ till 7 days దాని పాయిజనింగ్ అనేది ఉంటుంది. పెరుగు మందులు కానీ అన్ని మందులు స్టార్ట్ చేశాము. అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇప్పుడు మాత్రం మీరు చెప్పలేదు. నా పేరు సులోచన. నా కొడుకు చంద్రశేఖర్, కోడలు లక్ష్మి. చింతకుండా వాడక మైదానం బాగా టార్గెట్ బాగా ఇస్తుంది. వారం రోజులు సతాయిస్తున్నాం. చక్కగా అన్నం తింటలేడు. ఏ టెన్షన్లో ఇచ్చేసి కొంతమంది తెలియదు. ఇప్పుడు బాగా టార్చర్ పెడుతున్నాం. టార్చర్ వీడైపోయింది. పైసలు కూడా చింతకుండా వాడకట్టు అందరు కలిసి ఉంటారు. ఇక కాకుండా అందరు ఉంటారు. సొంతం అయిపోయింది. మడిగలని అన్ని కాంపౌండ్ ఆలు కట్టుకున్నాం. దాని గురించి కాంపౌండ్ ఆలు చేస్తామంటారు. పైసలు రావాలి. సంతకం పెట్టు తప్పైపోయింది. ఇప్పుడు టార్చర్ పెట్టుకున్నారు. ఏమిటంటే మడిగలా వేసుకో పైసలు కట్టు గొడవ. అన్ని చోట్ల చుట్టుముట్టుతున్నారు, కమ్మేస్తున్నారు. అయినా ఆగట్లేదు.
ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా దాటుకొని దొంగదారిలో దందా చేస్తున్నారు. యువత జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కళ్ళు గొప్పి తీసుకొచ్చినా కాకిల నుండి తప్పించుకోలేకపోయారు. పక్కా స్కెచ్తో పట్టుకున్న మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళకి చెప్పకూడు తినిపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలో భాగంగా నర్సాపూర్ శివార్లోని రుస్సుంపేట బస్టాప్ వద్ద గంజాయితో వెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 510 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ రామ్రెడ్డి మెదక్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంకు చెందిన సాయి కుమార్, పురుషోత్తం, శివకుమార్లు సంగారెడ్డి నుంచి పల్సర్ బైక్పై గంజాయి తీసుకొస్తుండగా నర్సాపూర్ శివార్లోని రుస్తుంపేట వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి బైక్ తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి 500 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైందని తెలిపారు. సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి 20,000 ఇచ్చి కొనుగోలు చేసినట్లు చెప్పారు. వారి వద్ద ఉన్న గంజాయి స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతంలో ఈ ఎండు గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ అమ్ముతున్నారనే సమాచారంతో మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్ గారి ఆదేశాల మేరకు నర్సాపూర్లో ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో రుస్తుంపూర్ గేట్ ప్రాంతంలో రుస్తుంపేట్ ప్రాంతంలో మేము రూట్ వాచ్ చేస్తుండగా ఒక బైక్ పైన 3 వ్యక్తులు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పొలాల నుండి వస్తుంటే ఆ బండిని ఆపి తనిఖీ చేస్తే ఆ బండి సీట్ కింద భాగంలో 510 గ్రామ్స్ గాంజా లభించింది. ఇది ఎక్కడి నుంచి తెస్తున్నంటే సంగారెడ్డి నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇతనికి 500 గ్రాముల గంజాని 20,000కి ఇస్తారని దాన్ని చిల్లెరాగా అమ్మి డబ్బులు సంపాదించి ఆ 3 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని తెలియజేసారు. ఆ 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపైన కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తము పల్సర్ వాహనాన్ని మరియు ఆ 3 నిందితులను ఆ దొరికిన గాంజాయిని నర్సాపూర్ స్టేషన్కు అప్పజెప్పడం జరిగింది. వీళ్ళు నెక్స్ట్ ఎర్రోళ్ళ కాలేజీ విద్యార్థులే వాళ్ళ టార్గెట్. ఒక్కసారి వాళ్లకు పరిచయం అయ్యారా మత్తులో దింపుతారు. తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసేస్తారు. అలాంటి ముఠాను నర్సాపురం పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించారు. యువతకు గంజాయిని సరఫరా చేసిన ముఠాను నరసాపురం పోలీసులు ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ 9 మందిని అరెస్ట్ చేసి 24 కిలోల గంజాయిని 2 బైక్లను 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఈ ముఠాలో కొంతమంది కళాశాల విద్యార్థులకు రహస్యంగా గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించామని, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వటంపై తగిన చర్యలు చేపట్టామని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. గత 4 నెలలుగా గంజాయిని విక్రయిస్తున్న వారిపై దృష్టి పెట్టి నిఘా దళాలను నియమించి ఇప్పటి వరకు 96 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నర్సాపురం జంగంవారి వీధిలో ఈ ముఠాను అరెస్ట్ చేశామని, వారి నుంచి 2,50,000 ఖరీదు చేసే గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ మనోహరాచారి, సిఐ సురేష్ బాబు, ఎస్ఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
అది చెప్పండి. అన్న విషయం మొదటి విషయం గత కొద్ది కాలంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ గంజాయి వాడకం అమ్మకం పై విస్తృతంగా మా అధికారుల తాలూకా సూచనలు మేము మా జిల్లాలో దాడులు జరుపుతున్నాం. గంజాయి వాడే వాళ్ళ మీద గంజాయి అమ్మ వాళ్ళ మీద ఉండడం కూడా దానిలో భాగంగా ఈ కాలేజీలకి గంజాయి విద్యార్థులకి అలవాటు చేసి వాటిని సప్లై చేసే ఒక గ్యాంగ్ని క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. पुष्पा गिष्पा जाना नहीं. अरे वो भाई यह पे है राचाकोंडा पुलिस या हमारा राचाकोंडा पुलिस. మీరెలా వచ్చినా ఎక్కడ దాచుకొని వచ్చినా పసిగట్టి తాట తీస్తారు.
ఇప్పటి వరకు ఎన్ని చెక్ పోస్టులు దాటి వచ్చారో మాకు తెలియదు. ఈ చెక్ పోస్ట్ దాటాలంటే ఆ దేవుడు దిగి రావాలి. ఎన్ని వేషాలు వేసినా ముసుగు తీయించి కమ్మేస్తారు. అయినా ఆ కష్టమంతా మనకేనా? పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అవసరం లేదా? ఆ రాష్ట్రాల్లో యువత భవిష్యత్తును నాశనం అవడం లేదా? మనతో పాటు మన పక్క వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి, బాధ్యత వహించాలి. లేదంటే ఎంత కట్టడి చేసినా వస్తూనే ఉంటుంది. పొరుగు రాష్ట్ర పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ఇన్ని చెక్ పోస్టులు దాటుకొని ఎలా వస్తారు? మార్చాల్సింది దందాలు చేసేవాళ్ళు కాదు, మారాల్సింది పొరుగు రాష్ట్ర పోలీస్ అధికారులు, సిబ్బంది. వాళ్ళు మారినంత వరకు మన వాళ్లకు ఈ కష్టాలు తప్పవు. గంజాయి అక్రమ రవాణాలో ఈ ముఠాది ఓ స్టైల్. పుష్ప సినిమా తరహాలో పోలీసులను పక్కదారి పట్టించేందుకు ఖతర్నాక్ ప్లాన్ వేశారు. డీసీఎం వాహనంలో ప్రత్యేకంగా ఖాళీ ప్రదేశాన్ని సృష్టించారు. అందులో గంజాయి దాచి రవాణా చేస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం నుంచి పలు ప్రాంతాలకు గుట్టుగా గంజాయి సరఫరా చేస్తున్నారు. ఏకంగా 6 సార్లు పోలీసులు కళ్లు గప్పి బాగానే హైదరాబాద్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా చేశారు. ఏడోసారి మాత్రం పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు. పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో గంజాయిని తరలిస్తున్న ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ముఠాలోని 4గురిని శనివారం అరెస్ట్ చేసి 400 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే హనుమకొండకు చెందిన బానోత్ వీరన్న, హైదరాబాద్ వాసులు కర్రే శ్రీశైలం, కేతావత్ శంకర్ నాయక్, వరంగల్కు చెందిన పంజా సూరయ్య ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో డీసీఎం వాహనం లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించి అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారు. దానిపై ఇనుప షీట్లుంచి బోల్డులతో బిగిస్తున్నారు. ఆపై ఏదో లోడును తీసుకుని నగరానికి పయనమవుతూ ఉన్నారు. ఇలా 6 సార్లు గుట్టుగా గంజాయిని అనుకున్న చోటకు తరలించారు. 7వసారి దొరికిపోయారు. వాహనంలో గంజాయి తరలిస్తున్నారని డీసీఎంకు ముందు ఓ హుండాయ్ క్రేటా కారును పైలట్లా పంపిస్తూ జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చౌటుప్పల్లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు. పైలట్గా వచ్చిన కారును అడ్డుకుని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపారు. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్ని చూడగా శబ్దంలో తేడా వచ్చింది. ఇనుప షీట్లపై బోల్డులు తొలగించడంతో 400 కిలోల గంజాయి ఉంది. కారులో వచ్చిన ఇద్దరితో పాటు డీసీఎంలో వెళ్తున్న మరో 2ని అరెస్ట్ చేశారు. కాన్ఫరెన్స్ లో మీ అందరికీ స్వాగతం చెప్తూ, అంతకు ముందు కూడా ఫస్ట్ రోజు కూడా ఇక్కడ నుంచి కొన్ని ఇంపార్టెంట్ విషయాలపై రాచకుంట పోలీస్కి దృష్టి ఎప్పుడైనా ఉంటుంది అని, దాంట్లో ఎట్టి పరిస్థితుల తగ్గే ప్రసక్తి ఉండదు. అండ్ కంటిన్యూస్ గా ద్రవ్యాల మీద ఆర్గనైజ్ కానివ్వండి, ఇండివిజువల్ కానివ్వండి, కంటిన్యూస్ గా మనము ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారంగా నిర్మూలించడానికి పనిచేస్తాను మీ అందరితో కూడా చెప్పడం జరిగింది. అదే భాగంగా ఈ మధ్యలో మన గవర్నమెంట్ ద్వారా కొత్త పోస్ట్ శాంక్షన్ కావటం, మన SOT 1 అండ్ SOT 2 అది రావటం, సో దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసుకుంటూ, అదే విధంగా మన లోకల్ పోలీస్ కూడా సెన్సిటైజ్ అయ్యి
చాలా బాగా పనిచేస్తున్నారు. మీరు చిన్న చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చూస్తూ ఉంటారు దట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే ఈ గాంజా మాదక ద్రవ్యానికి సీజర్ జరుగుతున్నది. అదే క్రమంలో ఒక అక్కడి నుంచి ఒడిశా ప్రాంతాల నుంచి ఏపీ ద్వారా మళ్ళీ తరలి మహారాష్ట్ర వరకు పోయే రూట్, దీని మీద ఇంకొకటి ఇన్ఫర్మేషన్ మీద మన అవర్ యంగ్ ఆఫీసర్ ఏసీపీ చౌటుపల్ ఉదయ్ ఏబిలీ గైడెడ్ బై డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర గారు, వారి యొక్క టీం, దాంట్లో మోతీరామ్ గారు ఇన్స్పెక్టర్ గారికి చాలా ప్రముఖ రోల్ ఉన్నది. వారు ఆ దీని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని కరెక్ట్ గా సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేసి ఇవాళ మార్నింగ్ ఒక పెద్ద గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 8 గంటలకి చోటుపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఒక పోలీస్ టీం ఒక డీసీఎం ని ఇంటర్సెప్ట్ చేసింది. డీసీఎం చూస్తే పైన నుంచి ముందు ఫోటోగ్రాఫ్స్ కూడా కొన్ని చూపించడం జరుగుతుంది. ఎక్కడైనా ఎలాంటి సందేహాలు అనుమానాలు లేకుండా మొత్తం కవర్ చేసి ఉన్నది. కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉండడం వల్ల దానికి లోతుగా పోయి చెక్ చేస్తే దాంట్లో ఒక హాలో బాటమ్ క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టేసి ఒక కొత్త స్పేస్ తయారు చేసుకొని దాని లోపు 400 కిలోగ్రామ్స్ పైగా గాంజా అక్కడి నుంచి స్వాధీనం చేయడం జరిగింది మన పోలీస్ టీం ద్వారా. ఈ మంచి ఇన్ఫర్మేషన్ తో, మంచి పకడ్బందీతో, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో చేసిన బొన్గీర్ పోలీస్, చౌటుపల్ పోలీస్ అండ్ డీసీపీ గారు, ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నేను ప్రశంసిస్తూ ఉన్నాము. దాంట్లో ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. ఈ దానికి ముఖ్యమైన ఏదైతే కింగ్ పిన్ ఫస్ట్ మనకు దొరికారు శంకర్ నాయక్ అండ్ సున్నయ్య అండ్ శ్రీశైలం. దాంతో ఈ డీసీఎం ఏదైతే వెళ్తుందో దానికన్నా ముందు ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్ లో ఒక పైలట్ వెళ్తున్నారు. ఆ పైలట్ అండ్ డీసీఎం మధ్యలో సెల్ ఫోన్ కోఆర్డినేషన్ ఉన్నది. సో దాట్ ఎక్కడైనా చెకింగ్ జరిగితే ఇవన్నీ వ్యవహారాలు కూడా మన పోలీస్ టీం కూడా తెలవడం జరిగింది. సో కాబట్టి పైలట్ పాస్ అయిన తర్వాత పైలట్ ని ఒక సెపరేట్ టీం ఆపడం, వెనకాల నుంచి వచ్చిన ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు. అంతా అయిపోయాక అసలు సంగతి తెలిసి లబో దిబోమని తలకాయ కొట్టుకుంటారు. నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు పోలీసులు. సినిమాలు పోతే యాడ్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. అయినా ఇసుమంత మార్పు రావడం లేదు. నిండా మునిగాక పోలీసులు గొంతు మీద కత్తి పెడతారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్పినప్పుడే విని ఉంటే ఈ పరిస్థితి ఉండదు కదా. ఏమంటారు? మ్యాక్స్ క్రిప్టో ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయలు మోసపోయామని ఆ కేసును సిసిఎస్ నుంచి సిబిఐకి బదిలీ చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని సిసిఎస్ కార్యాలయానికి వచ్చిన 30 మంది బాధితులు అధికారులను కలిసేందుకు ప్రయత్నించారు. అధికారులు స్పందించకపోవడంతో సిసిఎస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బాధితులు మస్తాన్ అలీ, సయ్యద్ హబీబ్, ఖమర్ ఖాన్, ఖయ్యూమ్, సలీం, మస్తాన్ తదితరులు మాట్లాడుతూ క్రిప్టోలో డబ్బు పెడితే కోటీశ్వర్లు అవ్వొచ్చని ఆశ చూపించి మ్యాక్స్ క్రిప్టో ట్రేడింగ్ వాళ్ళు డబ్బు పెట్టించారన్నారు. ఇలా ఒక్కొక్కరిని 25 లక్షలు, 50 లక్షల వరకు, కోటి రూపాయల చొప్పున దేశవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల వరకు కూడా ముజీబ్ సయ్యద్ అనే వ్యక్తి చీట్ చేశాడని ఆరోపించారు. గతేడాది అక్టోబర్లో సిసిఎస్లో కేసు నమోదవ్వగా ముజీబ్ సయ్యద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఇక ఈ కేసులో సిసిఎస్ పోలీస్ వల్ల తమకు న్యాయం జరగడం లేదని, కేసును సిబిఐకి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. మ్యాక్స్ క్రిప్టో ట్రేడింగ్ అని 2022 జనవరి ఫిబ్రవరిలో హైదరాబాద్లో వీళ్ళు మన ఈ కంపెనీని ఇంట్రొడ్యూస్ చేశారు.
ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద 3 times మీకు రిటర్న్స్ మేము 6 monthsలో ఇస్తామని చెప్పి జనాల్ని నమ్మగలిగారు. వీళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో మీటింగ్స్ కండక్ట్ చేసి జనాల్ని మోటివేట్ చేసి అందరికన్నా డబ్బులు ఒక 6 months అందరికీ చెప్పినట్టు ఇచ్చారు. 6 months తర్వాత మళ్ళీ ఇది 25th సెప్టెంబర్కి దుర్గా కన్వెన్షన్లో పెద్ద మీటింగ్ అయింది ఒకటి. అప్పుడు ఆ మీటింగ్ తర్వాత జనాలు బాగా ఇన్స్పైర్ అయిపోయి కొన్ని లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్ చేసిన ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక హ్యూజ్ అమౌంట్ రాగానే ఇంకా వాళ్ళు మా కంపెనీకి లాస్ వచ్చింది అది ఇది చెప్పి కొద్దిగా పేమెంట్లు ఇవ్వడం డిలే చేశారు. అలా డిలే చేస్తూ ఇంకా మనుషులకి నమ్మకం వెళ్ళిపోయింది. కొద్దిగా ఈ ప్రజలంతా కొద్దిగా ఒక యూనిట్గా వచ్చేసేసరికి మొత్తానికి ఇంకా వాళ్ళు మొత్తం బంద్ చేసేసారు. అప్పటి నుండి ఏంటంటే ఇంకా మేము అక్టోబర్ 18కి సిసిఎస్ బషీర్బాగ్లో మేము FIR 222 ఫైల్ చేసాము. తర్వాత జస్ట్ ఒక 20-25 days బ్యాక్ A1 పట్టుకున్నారు. అదే ముంబై ఎయిర్పోర్ట్లో వచ్చాడంట. LOC లుకౌట్ నోటీస్ జారీ అయింది, పట్టుకున్నారు. కానీ పట్టుకున్నాక ఏమైందంటే ఇప్పుడు వాడి ఇంట్రాగేషన్లో వాడేం చెప్తున్నాడంటే నాకేం తెలియదు, నేను అమాయకుడిని, నాకు ఆ డబ్బులు లేవని చెప్తున్నాడు. యాక్చువల్గా వాడే దీనికి మొత్తానికి మెయిన్ A1. పోలీసు వాళ్ళు కూడా ఏమంటారంటే ఇప్పుడు మేము కోర్టుకి హ్యాండర్ చేసేసాం కదా, ఇంకా కోర్టు చూసుకుంటుంది అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు అక్యూజ్ని పట్టుకున్నాక ఎవరు కూడా ఏమంటే వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ రాబడుతుందనే కదా పోలీస్ డిపార్ట్మెంట్ని మనం అప్రోచ్ అయ్యేది. వాళ్ళు కూడా మేము పట్టుకున్నాము కోర్టుకి ఇచ్చేస్తామంటే ఇంకా దాంట్లో మీనింగ్ లేదు మాకు. అందులో మేము ఈ FIR ఇవ్వకముందు DCP సార్ని కలిసి ఆయన ఏమని చెప్పారంటే స్టేట్ గవర్నమెంట్తో ఈ కేసు సాల్వ్ చేయడం కాకపోతే మేము ఖచ్చితంగా CBIకి ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. మాకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, వీళ్ళు దీనికి చేస్తారు, మాకు న్యాయం చేస్తారని. కాబట్టి మేమందరం ఈ కేసుని CBIకు హ్యాండ్ ఓవర్ చేసి మాకు CBI తరఫున మొత్తం A to Z ఎంక్వైరీ జరిగి సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 News. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.